హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ అన్కట్. ఈ వీడియోలో క్వారంటైన్ 2008 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక టీవీ రిపోర్టర్ మరియు తన కెమెరామెన్ ఫైర్ స్టేషన్ లైఫ్ మీద డాక్యుమెంటరీ షూట్ చేయడానికి అయితే వెళ్తారు. కానీ ఒక ఎమర్జెన్సీ కాల్ వల్ల వాళ్ళు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లోకి అయితే వెళ్తారు భయ్య. కానీ అక్కడ ఒక డేంజరస్ ఇన్ఫెక్షన్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాని వల్ల వాళ్ళు అందులో లాక్ అయిపోతారు అన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళిద్దరు బయటపడ్డారా లేదా అన్నది మీరు మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా, చూడొచ్చు, పర్లేదు, మంచిగా టైం పాస్ అయిపోద్ది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మూవీ అంతా కూడా ఫౌండ్ ఫుటేజ్ స్టైల్లో ఉంటుంది అనమాట. చాలా వరకు కూడా మొత్తం అంటే మొత్తం కాదు, మాక్సిమం ఉంటుంది. దానివల్ల రియల్ ఇన్సిడెంట్ చూస్తున్నా ఉన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మూవీ కూడా ఫాస్ట్ పేసింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అయితే ఉండవు, ఆల్మోస్ట్ లేవు. నైట్ టైం అపార్ట్మెంట్ సెట్టింగ్ ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ టెన్షన్ అండ్ డార్క్ అట్మాస్ఫియర్ ని బాగా క్రియేట్ చేస్తారు. అండ్ ఈ కెమెరా షేకింగ్ స్టైల్ ఇదంతా కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ గానీ, కొన్ని హారర్ ఎలిమెంట్స్ గానీ, కొన్ని ప్యూర్ టెన్షన్ పెట్టే సీన్స్ గానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. నాకు మొత్తం సినిమా అంతా కాదు కానీ ఫ్యూ సీన్స్ అయితే ఉన్నాయి, అవి బాగా వర్కౌట్ అయ్యాయి. పైగా షార్ట్ రన్ టైం కాబట్టి ఈజీగా వాచ్ చేయొచ్చు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఈ కెమెరా షేకింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. చాలా వరకు కొంతమందికి హెడేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అందరికీ నచ్చదు భయ్య. అండ్ స్టోరీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. డీప్ ప్లాట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్, బ్యాక్ స్టోరీస్ అండ్ ఓవర్ ది టాప్ సీన్స్ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాంటివి అయితే ఏమి ఉండవు. మొత్తం సెటప్ అంతా కూడా మోస్ట్లీ ఒక బిల్డింగ్ లొకేషన్ లోనే జరుగుతుంటుంది. సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం కూడా ఉండదు. అందుకే వన్ టైం వాచ్ పర్లేదు అంటున్నా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు సరదాగా టైం పాస్ ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటే, అది కూడా ఫౌండ్ ఫుటేజ్ టైప్ ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటే, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.